ప్రమాదకరమైన టోలిన్ లిక్విడ్ తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టిన సంఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. కాకినాడ పోర్ట్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న MH04 KF 0706 నెంబర్ గల ట్యాంకర్ రోడ్ పక్కన ఉన్న హై టెన్షన్ కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా కొట్టింది. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం పోలీసులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పెను ప్రమాదం పొంచి ఉందని గ్రహించి 3 అగ్నిమాపక శకటాలను సంఘటన స్థలంలో ఉంచారు. ఎటువంటి ప్రమాదం జరిగినా నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దాపురం అగ్నిమాపక అధికారి జగన్నాథరావు తెలిపారు. అయితే జనసంచారం లేని ప్రదేశం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ట్యాంకర్లో ఉన్న 11 టన్నుల లిక్విడ్ గాల్లో కలిసిందని, ట్యాంకర్లో మిగిలిన ఉన్న లిక్విడ్ ను ఎయిర్ ప్రెజర్ ద్వారా మరో ట్యాంకర్ కు డంప్ చేస్తున్నారు. సంఘటన జరిగిన రోడ్లో ఎటువంటి వాహనాలను అధికారులు అనుమతించడం లేదు. రాత్రి పావుదప్పు 1 గంట ఆ ప్రాంతంలో మాకు పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సురేష్ గారు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్ పడిపోయింది, మీరు వెంటనే స్పాట్ అయ్యారు. వెంటనే ఇక్కడికి రాగానే ట్యాంకర్ టొలీన్ అనే హైడ్రోకార్బన్ అని తెలిసింది. టొలీన్ అంటే అది కూడా మోస్ట్ డేంజరస్ ఏ కేటగిరీ పెట్రోలియం ప్రొడక్ట్. దాని ఫ్లాష్ పాయింట్ 4 degrees. అది కూడా ఇంచుమించు పెట్రోల్ లాంటి ఇది వలటైల్, బాగా హైలీ వలటైల్, ఇన్ఫ్లామబుల్. దాంతో మనం వెంటనే ఏమైంది ఏంటని చూస్తే ట్యాంకర్ పడిపోయి ఒక ఎలక్ట్రికల్ పోల్ మీద పడిపోవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి లీక్ అవడం, ఆ టొలీన్ అనేది ఏరోమాటిక్ స్మెల్ వస్తుంది. బాగా అది ఎక్కువ పీల్స్తే ఇరిటెంట్ కూడా, హైలీ ఇరిటెంట్, కళ్ళు ముక్కు అన్నీ కూడా ఇరిటేషన్ వస్తుంది. కాబట్టి మేము వెంటనే స్ప్రే, ఫైన్ స్ప్రే, తర్వాత అది ఆయిల్ లిక్విడ్ కాబట్టి వెంటనే దాన్ని ఫోమ్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఏమాత్రం క్లౌడ్ కింద ఫామ్ అవ్వకుండా డిస్పర్స్ అయ్యే విధంగా మొత్తం మా కాకినాడ నుంచి ADFO గారు ఆ వెహికల్, తర్వాత మా పెద్దాపురం వెహికల్, ఇంకా రాజమండ్రి నుంచి స్పెషల్ వెహికల్ ఫైర్ క్రాష్ టెండర్ కూడా వచ్చింది. ఇది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఫైర్ అయితే దాన్ని మనం ట్యాకిల్ చేయగలమనే ఉద్దేశంతో రాజమండ్రి కూడా RFO పంపించడం జరిగింది. కాబట్టి ఈ 3 వెహికల్స్తోనే మేము దీన్ని దాదాపు ఫైర్ అవ్వకుండా చూడగలిగాం. ఉదయానికి అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. అలాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ తెల్లవారుజాము 4 వచ్చి ఈ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. అలాగే ఏవైతే కంపెనీ తాలూకు సంబంధించిన టొలీన్ ట్యాంకరో అది కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తుందని తెలిసింది. వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఫైర్ ఆపడం జరిగింది కాబట్టి దాన్ని అసలు ఫైర్ అవ్వకుండా చూసాం కాబట్టి దానిలో మిగిలిన ఆ టొలీన్ని వేరే ఎంటీ వెహికల్ తెచ్చి అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కంప్రెసర్ ద్వారా. అది సేఫ్గా అవుతుంది. మనం ఛార్జింగ్ హోజెస్ పట్టుకుని రెడీగా ఉన్నాం దాన్ని ఫేస్ చేయడానికి. డీటెయిల్ ఇంకొక 2-3 అవర్స్లో ఆ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అవుతుంది. దాదాపు అది 22 tons కెపాసిటీ ఉన్నది. నియర్లీ 10 to 12 tons అది గాలిలో కలిసిపోవడం జరిగింది, లీక్ అయ్యి. కొద్దిగా అదృష్టం కొద్దీ ఫారెస్ట్ ఏరియాలో రోడ్డు అవతల పడడం, ఇలాగే ట్రాఫిక్ డైవర్షన్కి కొద్దిగా అవకాశం ఉండడంతో ఇక్కడ వేరే ప్రదేశాల్లో జరిగితే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే మారేది. ఇక్కడ జరగడం పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ కానీ ఎవరికి ఏ విధమైన ఇది కలగలేదు, నష్టం కలగలేదు. ఇది తదుపరి చర్యలు సీనియర్ ఉన్నతాధికారులు వస్తున్నారు. వారి చెప్పిన ప్రకారం మిగిలిన యాక్షన్స్ అన్నీ ఉంటాయి.